ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర్. పాహిమాం రక్షమాం రక్షమాం. ఇదిగోండి ఈరోజైతే పూజ ఈ విధంగా చేశాను. ప్రసాదంగానైతే నూల లడ్డూలు ఉండి మొన్న చేసినవి అవి పెట్టాను అనమాట. ఏరుశనగ వ్రతం రోజు చేసిన రోజు ఆ రోజు ఏరు పెట్టిన తర్వాత మిగిలినవి మళ్ళీ డైలీ పెడతాను అనమాట. అలా పెట్టుకున్నాను. ప్రసాదం కోసం పక్కన పెట్టేసి అవి ప్రసాదం పెట్టిన తర్వాత మాత్రమే తీసుకుంటామన్నమాట. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే అఖిల్కి బ్రేక్ఫాస్ట్కి పాలు కెలాక్స్ అనమాట. పాలు అయితే వేడి చేస్తున్నాను. కెలాక్స్లో అఖిల్కి ఇది ఇష్టం అనమాట. కాన్ఫ్లెక్స్, ఆల్మండ్స్ అండ్ హనీ. స్నాక్స్కి మాత్రం కీర మంచిగా వాటర్లో వేసేసాను అనమాట. దానికి ఏమైనా పెస్ట్లు అలాంటివి పెస్టిసైడ్స్ చల్లినా పోతుంది. బాగా చల్లగా ఉంది, నార్మల్ స్టేజ్కి వస్తుందని ఇవన్నీ వచ్చేసింది. ఇవన్నీ కూడా ప్యూరిఫైర్ ఉండి వచ్చేటువంటి వాటరే. ఫస్ట్ దీంట్లో గిన్నెలు తోమడానికి వాడేసి నెక్స్ట్ దీన్ని మళ్ళీ సెకండ్ టైం వాడడం కోసం వాడేస్తున్నాం అనమాట. అఖిల్కి అయితే పాలు పోసేస్తాను. చక్కెర వేసేసి పాలు పోసింది అనుకోండి, కెలాక్స్ వేసేసుకొని తినేస్తాడు. ఇప్పుడు అఖిల్ రెడీ అయిపోయి వచ్చాడు. ఎందుకంటే ఎగ్జామ్ ఉందన్నమాట. స్లిప్ టెస్ట్ ఉంది. ఇప్పటిదాకా మ్యాథ్స్ చదివిపించాను. మ్యాథ్స్ ప్రిపేర్ చేసేసి వచ్చాడు. మ్యాథ్స్ అనేటువంటిది వచ్చు అనిపిస్తుంది కానీ ఆగం పట్టిస్తుంది కదా నాన్న. అనిపిస్తుంది అట్లా. మమ్మీ ఆగం పట్టిస్తుంది అనిపిస్తుంది. మమ్మీలో ఆగం పట్టిస్తుంది అంట. స్పూన్ తీసుకో. బ్రేక్ఫాస్ట్ మేము తినాం కదా, అఖిల్ ఒక్కడే కదా. అయితే అఖిల్కి పాలు కెలాక్స్ అంటే చాలా ఇష్టము. ఆ కెలాక్స్లో ఈ యొక్క హనీ రిలేటెడ్తో ఉన్నటువంటి కెలాక్స్ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఈరోజైతే పాలు కెలాక్స్, పాలు వేడేసేసి చక్కెర వేసేసుకున్నాడు. చక్కెర వేసుకొని కెలాక్స్ వేసేసుకొని తినేస్తున్నాను. ఇప్పటిదాకా చదువుకున్నాను అనమాట. అందుకే కొంచెం లేట్ అయింది, అందుకే హడావిడి అయిపోతుంది. వాటర్ బాటిల్ కూడా నింపేసుకున్నాడు. ఇది కొన్ని స్నాక్స్కి అయితే కీరా పెడుతున్నాను. వీలైనంతవరకు స్నాక్స్ క్యారెట్, కీరా, ఫ్రూట్సే పెడతాను. లేదు అంటే కూల్ మకాన్ ఇవి పెడతాను. కూల్ మకాన్ కానీ స్వీట్ పాప్కార్న్ కూడా ఎన్నో ఉండాలన్న పాప్కార్న్ కూడా మళ్ళీ మర్చిపోయింది. మనకి అవి కూడా ఖరాబ్ అవుతుంది. ఇంకోండి ఈరోజు అయితే ఇదనమాట మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించారు చెప్పడం మర్చిపోవద్దు. బాయ్. నాకు అఖిల్కి సొరకాయలు, ములక్కాయలు చాలా ఇష్టం. మా హస్బెండ్కి సొరకాయ ఇష్టం అనమాట. సొరకాయ పప్పుచారులు ఇష్టంగా తింటారు. మిగిలినప్పుడైతే అంత ఇష్టంగా తినరు అనమాట. అందుకే పప్పుచారు చేసి సొరకాయ ఎక్కువగానే వేస్తాం, ములక్కాయలు కూడా ఎక్కువ వేస్తాం. ములక్కాయలు అయితే అందరు తింటారు, సొరకాయ మా హస్బెండ్ కోసమని. తర్వాత ఆలు వేపుడులాగా చేస్తాను, మరి ఫ్రై కాదు, వేపుడులాగా చేసుకున్నాము. ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా పూజకి వెళ్ళేటప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకునే లేట్ అయిపోయింది. పప్పు అయితే ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బియ్యం కూడా కడిగేసుకున్నాను. ఇంకా గబగబా వంట చేసుకుందాము. టైం అయితే 10:30 అవుతుంది. 11:30 వరకు వంట అయిపోవాలి, తినడం కూడా అయిపోవాలి. అయితే పప్పుచారు అనమాట. పప్పుచారు కోసం ఉడకబెడుతున్నాను. తాలింపు వేసేసి అది మగ్గుతూ ఉంది, ఉడకబెడుతున్నానంటే. తర్వాత అన్నం కూడా బియ్యం కడిగేసాను. తర్వాత పాపడ్స్ వేస్తామనేసి పాపడ్స్ వేస్తున్నాను అనమాట. పప్పుచారు ఉంది అంటే సైడ్కు పాపడ్స్, అప్పడాలు, వడియాలు, తర్వాత వచ్చేసి చల్ల మిరపకాయలు ఇవి ఉంటేనే పప్పుచారు సూపర్ కదా. ఇదిగో చిట్టి వడియాలు బాగున్నాయి. చిట్టి అప్పడాలు, వడియాలు కాదు, చిట్టిగా అయితే సూపర్గా ఉంది. ఈ యొక్క పాపడ్స్ అయితే మంచి ఇలా వేసేసి ఇలా అనేసామనుకోండి, ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. నేను ఒక బాక్స్లో వేసి పెడతాను ఒక 2 days వరకు అలా. ఇంకొకసారి కూడా తినడానికి వచ్చేలాగా. తర్వాత మనకి ఈ యొక్క క్లైమేట్కి మెత్తగా కూడా ఉంటాయి. ఇలా కొట్టేస్తే మంచిగా ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. చిట్టి పాపడ్స్ చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి. 2 ఉన్నాయి అవి. ఇంత చిన్నగా ఇంత పెద్దగా అయిపోయింది. మా హస్బెండ్కి ఇష్టం ఇవి. నాకు అఖిల్కేమో వడియాలు ఇష్టం, నేను చేసిన వడియాలు. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా పాపడ్సే ఇష్టం, వడియాలు తినాలి మమ్మీ వాళ్ళు. నాకు అఖిల్కి వడియాలు వేస్తాను. ఇంకా మిగిలినవన్నీ పాపడ్స్ వేస్తాను. తర్వాత చల్లమిరపకాయలు కూడా నాకు అఖిల్కి చాలా ఇష్టం. మిగిలిన వాళ్ళు ఎవ్వరు తినరు, మా ఇద్దరికి పిచ్చి. ఇంకొక పాపడ్ వేస్తాను. ఇలా బాక్స్లో వేసి పెడితే ఒకవేళ మిగిలిన నెక్స్ట్ డే తినొచ్చు అనేసి ఆ బాక్స్ వాడతాను అనమాట.
మనం చపాతీస్ అలాంటివి చేసుకున్నా కానీ ఇక్కడ ట్రావెలింగ్లో బాగుంటుంది ఇలాంటి బాక్స్. నాకు హాట్ బాక్స్ కంటే ఇవే ఇష్టం. హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇవి చాలు. తర్వాత ఈ వడియాలు ఇద్దాం. ఈరోజు అయితే పప్పుచారు. ఇవైతే ఇంకా మగ్గుతూ ఉన్నాయి. సొరకాయలు, తర్వాత వచ్చేసి ములక్కాడ. ఆ లోపల మనము వడియాలు వేసేసుకుందాము. ఫస్ట్ అయితే చల్లమిరపకాయలు వేయించుకున్నాము. ఆ చల్లమిరపకాయకు కింద వాటర్ ఉంటే వాటర్ అంటుంది. ఫస్ట్ ఇలా చల్లమిరపకాయలు వేయించేసుకుని, మీలో ఎంతమందికి చల్లమిరపకాయలు ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. అక్కిలి కూడా చాలా ఇష్టం. ఇంట్లో చేసినవి. తర్వాత ఈ యొక్క వడియాలు, అప్పడాలు చేసేసాను ఆల్రెడీ. వడియాలు ఆయిల్ కొంచెం చల్లగైంది. కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసాను. ఫ్లేమ్ పెద్దగా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇంత మంచి బుగ్గలు బుగ్గల్లాగా వస్తున్నాయి చూసారా. ఇలా మంచిగా రెండు వైపులు అటు ఇటు అనేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఇంత బాగున్నాయి కదా వడియాలు. మనం ఇంట్లో చేసుకున్నవి. ఇది బియ్యం నైట్ నానబెట్టేసి, నైట్ అంటే కాదు, మినిమం ఒక 4 to 5 hours నానిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకొని చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. అయితే బ్రంచ్లోకి పప్పుచారు చేశాను. పప్పుచారు పైన వచ్చేటప్పుడు ఈ పొంగు చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పప్పుచారుని అస్సలు పొంగనీయద్దు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పప్పుచారు ఇలా మధ్యలో పొంగులాగా వచ్చినప్పుడు నురుగు వస్తుంది కదా, ఆ నురుగంతా ఇలా డిస్టర్బ్ చేసేసామనుకోండి, ఇదంతా మళ్ళీ పప్పుచారుతో పాటు మిక్స్ అయిపోయి పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది. మంట పెద్దగా పెట్టి మసాలా పెట్టకుండా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి సెట్ చేస్తూ పప్పుచారుని మంచిగా మసాలానిస్తే టేస్ట్ బాగుంటుంది. పప్పుచారులోకి అయితే నాకు ములక్కాడలు, సొరకాయలు ఎక్కువగా ఇష్టం. క్యారెట్ కూడా వేస్తాను, టమాటా కూడా వేస్తాను. ఈరోజు ములక్కాడలు, సొరకాయలు ఎక్కువగా వేసాను కాబట్టి క్యారెట్, టమాటా అనుకుని స్కిప్ చేసేసాను. ఇక్కడ మనకి చింతపండుతో చేసుకోవచ్చు పప్పుచారు, లేదు టమాటాతో చేసుకోవచ్చు. చింతపండు వద్దు తినొద్దు అనుకుంటే, లేదు అంటే మనకి మామిడికాయ సీజన్తో మామిడికాయతో చేసుకోవచ్చు పులుపుతో. ఉసిరికాయ సీజన్స్తో ఉసిరికాయతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుంది. కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసి దీనికి డబ్బాలు వేసాను. పప్పుచారు ఉందంటే అంచుకి కొంచెం ఏదైనా వేపుడులాగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఆలు వేపుడు చేసిన. ఆలు వేపుడు చాలా ఈజీ అనమాట. ఆయిల్ వేసి పోపు కూడా ఏం వేయలేదు. ఆనియన్స్ తర్వాత ఈ యొక్క ఆలు రెండింటిని కూడా వేసేసి ఒక 3 నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మూత పెట్టేశాను. దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోతుంది తొందరగా. అప్పుడు ఇంకా మూత తీసేసి కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఒక 5 minutes ఉడకబెట్టేసుకుని, మీకు చూసారా ఎంత తొందరగా ఉడికిపోయింది. మూత పెట్టేసి ఫ్లేమ్ పెద్ద పెట్టేసామనుకోండి గబాని ఉడుకుతుంది. మనం వంట చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యామనుకోండి వంట తొందరగా అయిపోతుంది. గ్యాస్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న మంట పైన అట్లా పెట్టి ఒక 2 నిమిషాలు దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా మగ్గిపోతుంది. అప్పుడు ఫ్లేమ్ పెద్ద పెట్టేసి చిన్న చేసుకోవాలి. చూసారు ఎంత బాగుంది. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం వేపుడు అన్నాను కదా, కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు కచ్చపచ్చ దంచేసి వేసేసుకుందాం. మిక్సీ కాదు, దంచేసి వేసుకుందాం. ప్రతి వంటలో రోజు ఒక 2 నుండి 3 టీ స్పూన్స్ అయినా నువ్వులు వాడదాం అనుకుంటున్నాను. అందుకని నువ్వులు వేస్తాను. అంటే ఏ లోపల నువ్వులు కొంచెం వేయించుకొని, పల్లీలు ఉన్నాయన్నమాట. ఒకవేళ పల్లీలు లేకపోతే చిక్కీ ఉందనుకో చిక్కీ అయినా వేసుకొచ్చాము. మొన్న చిక్కీ వేస్తుంటే ఆ చిక్కీ చాలా ఉందన్నమాట, తినట్లేము. అందుకని ఆ చిక్కీ వేసేస్తాను. అటు ఐరన్ కూడా వస్తుంది మనకి. కొంచెం ఆలు వేపుడు చేస్తున్నాను. ఆలులో ఇంకొంచెం దగ్గర పడిస్తాము. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా మనము ఒకసారి కలిపిన తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ కనేసేయాలి. ఆ లోపల పప్పుచారు కూడా మరుగుతూ ఉంది. నువ్వులైతే ఒక 2 టీ స్పూన్స్ అలా తీసుకొని రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ ఇలా వేడి మీద ఉన్నప్పుడు దంచేసుకున్నాం అనుకోండి తొందరగా దంగిపోతుంది. మెదగడం తొందరగా మెదుగుతుంది. ఇలా అంటే చాలు. నేను ఒకప్పుడు ఇలా కట్టెతో ఉన్నటువంటి రోల్లో దంగుతుందా అనుకున్నాను. తెచ్చుకున్నాక చూసాక ఇది కూడా దంగుతుంది అర్థమైంది. అంతకుముందు ఈ కట్టెదంటే ఎట్లా దంగుతా అనుకునేదాన్ని. దీంతోపాటు కొన్ని పల్లీలు వేయించాను. పల్లీలు కూడా దంచుకుందాము. ఎందుకంటే నువ్వులు దంగవు మళ్ళీ తర్వాత సన్నగా ఉంటాయి కదా, అందుకని ఫస్ట్ ఈ యొక్క నువ్వులు దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని, మరి మెత్తగా అవసరం లేదు. వీటి తర్వాత పల్లీలు దంచుకున్నాక కలుపుతాం. ఆలు ఇలా మంచి దగ్గరికి వచ్చిన తర్వాత మనం దంచుకున్నటువంటి పల్లీలు, నువ్వులు
చూసారా కచ్చపచ్చ దంచుకోవాలి, మెత్తగా మిక్సీ కూడా వేయద్దు, దంచుకుంటే 5 నిమిషాల పని అంతే. ఇంకా అప్పటికప్పుడు మనము వేడి చేయంగా దంచామనుకుని తొందరగా దంగిపోతుంది. దీంట్లో మనం ఉప్పు కారం కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు చాలు. ఇంకా మగ్గిపోయింది, అటు పప్పుచారు కూడా అయిపోయింది. ఇంకా అన్నం పెట్టేస్తాను. కారం ఎక్కువ వేస్తున్నా అనుకోకండి, దీంట్లో ఉప్పు కూడా ఉంది, ఇంకా కారం అవసరం లేదని, ఉప్పు అవసరం లేదన్నమాట. కారం మ్యాక్సిమం ఇంకా వేసినప్పుడు ఉప్పు అవసరం ఉండదు, కరెక్ట్ ఆడికాడికి అయితే. గ్రేవీ కర్రీలు ఉంటే మాత్రమే కొంచెం పడుతుంది, అది తినేటప్పుడు చూసి వేస్తాను. చూసారా ఇలా మంచిగా వేపుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మనకి ఐరన్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, మంచిగా అన్ని పుష్కలంగా ఉంటాయి. డీప్ ఫ్రై కంటే ఇలా మంచిగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. ఇటు పప్పుచారు కూడా అయిపోయింది. చూసారు ఇలా మంచిగా పైకి ఆయిల్ తేలుతుంటే పప్పుచారు మంచిగా మగ్గిపోయినట్టే, మసిలినట్టే. పప్పుచారు, వేడి అన్నము, ఆలు వేపుడు ఈరోజు మన ఇంట్లో వంటలు. దాంతోపాటు చల్లమిరపకాయలు, తర్వాత వడియాలు, అప్పడాలు. ఇంకా పప్పుచారు చాలా బంద్ చేస్తాను, అన్నం పెట్టేసుకుందాం, టైం అవుతుంది. ఫైనల్గా అయితే చికెన్ వింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎంత బాగుందో చూడండి, ఒక్కొక్కటి చూస్తూ ఉంటే. ఇది చాలా బాగుంది, యమ్మీగా ఉంది. చేతికి పిండి అనమాట, చపాతీలు చేస్తున్నాను డిన్నర్ కోసమని. చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు మనకు డిన్నర్లోకి చపాతీ, దాంతోపాటు చికెన్ వింగ్స్ అనమాట. చికెన్ వింగ్స్ సైడ్ డిష్గా ఆలు పెట్టాలి వద్దా దాంతో తినేస్తావా? ఇవ్వండి అఖిల్కి చపాతీ విత్ వింగ్స్తోనే తింటున్నాను. కావాలి అంటే ఆలు కర్రీ కూడా ఉందన్నమాట, ఒకవేళ కావాలంటే తర్వాత పెట్టుకుంటాడు. మనకి అది వేడిగా ఉంది కదా, అలా చపాతీ నోట్లో పెట్టుకుంటూ తింటే బాగుంది. దీంట్లో కొంచెం నేను వెల్లుల్లి ఎక్కువ వేస్తాను, వెల్లుల్లి బాగుంటుంది. నాకు అఖిల్కి చాలా ఇష్టం, వాళ్ళ నాన్న కూడా ఇష్టం అనమాట. ఈ రెసిపీలో వెల్లుల్లి ఇష్టం, వేరే దాంట్లో ఎలా వెల్లుల్లి తినరు, అందుకని దేంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు, దీంట్లో కొంచెం ఎక్కువగానే వేస్తాను. మంచి ఆయిల్లో రోస్ట్ అవుతుంది కదా, బాగుంటుంది. మీరు ఎంతమందికి చికెన్ వింగ్స్ ఇష్టం? ఈరోజు ఫస్ట్ టైం అనమాట వింగ్స్ చేయడం. అంతకు చాలాసార్లు బయట తిన్నాం కానీ ఇంట్లో ఎప్పుడు చేయలేదు. ఈరోజే వింగ్స్. బాగుందా? బయట అయితే మనకి సాసేజెస్ అలా వేసిస్తారు, కొంచెం వెట్గా ఉండడానికి. మాకైతే డ్రైగానే ఇష్టం అనమాట, డ్రైగానే ఇష్టం కదా మనకి, అందుకోసమని నేను డ్రైగానే చేశాను. వెట్గా కావాలంటే కొంచెం ముందే తీసేయచ్చు. సాసులు కూడా వేస్తాను. నేనైతే సాసులు అలాంటివి ఏమీ వేయను. న్యాచురల్గా మనం ఇంట్లో వంట చేస్తే ఎలా చేస్తామో అలా చేస్తాను అనమాట. టేస్ట్ అయితే రెస్టారెంట్కి కొంచెం పోటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో వంటలు పప్పుచారు, అన్నము, దాంతోపాటు ఆలు వేపుడు, తర్వాత వచ్చేసి ఇది వడియాలు. అక్కడికి ఇష్టం అనమాట వడియాలు, అందుకే లంచ్ బాక్స్లో కూడా పెట్టిస్తాను. ఆలు వేపుడు ఆల్రెడీ పెట్టేస్తాను, అన్నం పప్పుచారుతో కలిపేస్తాను. చల్లమిరపకాయ కూడా ఇష్టం అనమాట, అలా పప్పుచారుతో చల్లమిరపకాయలు. అఖిల్కి కారంతో ఇష్టం అనమాట ఈ యొక్క వడియాలు, అందుకని కారంతో వేసిస్తాను. ఇలా బాక్సెస్లో పెట్టేస్తే లంచ్ బాక్స్ పెట్టేసి పెట్టేస్తాం. టైం